నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దళితుల రిజర్వేషన్లకు కాపలాదారుడిగా వ్యవహరించిన నాయకుడు, ప్రజలు పెద్ద ఎత్తున నివాళులు. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాందెళ్ల మనోహర్ సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాద భోజనం. బాణుడి ప్రతాపంతో గుంటూరు ప్రజలు ఎండ తీవ్రత. అతి భారీగా కురిసిన వర్షానికి చల్లటి గాలులకు ప్రజలు సేద. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి గుంటూరు జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబు జగజ్జీవన్ రామ్. బడుగు బలహీన అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు, దళిత రిజర్వేషన్లకు కాపలాదారుడిగా వ్యవహరించిన నాయకుడు, దేశ ప్రజల చేత బాబూజీ అని పిలిపించుకున్న ఆయన గొప్ప దేశభక్తుడు. బాబు జగజ్జీవన్ రామ్ జీవితం భావితరాలకు ఆదర్శం. నాయకులు మాట్లాడుతూ నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. వారు బీహార్లోని చింద్వాలో జన్మించారు. వారి యొక్క జీవితం అంతా కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క కుల వివక్ష మీద పోరాటం చేశారు. వారు అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. వారు కేంద్రంలో 30 సంవత్సరాల పాటు ఎన్నో మంత్రి పదవులు చేశారు. వారి యొక్క జీవితం ఎంతో ఆదర్శప్రాయమైనది. వారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఎంతోమంది దళితులకు సేవ చేశారు. అలాగే వారి యొక్క జీవితాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో గొప్ప విషయాన్ని చెప్పుకుంటూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు వారిని గుర్తు చేసుకోవటం మాకు ఒక గొప్ప సంఘటనగా, మర్చిపోలేని ఘటనగా మేము గుర్తు చేసుకుంటున్నాము. వారు దీర్ఘకాలంగా మరి 30 సంవత్సరాల పాటు అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 30 సంవత్సరాల పాటు వారు కేంద్ర మంత్రిగా వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేయటం, ముఖ్యంగా భారతదేశం ఆర్థిక అలాగే భారత మాజీ ప్రధాని, భారతదేశ నిర్మాతల్లో భారతదేశాన్ని సంపన్న దేశంగా, ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దిన ఆ దేశభక్తుడు మహాత్మా గాంధీ వారసత్వాన్ని పుట్టుకొని మహాత్మా గాంధీ వారసులుగా దళితుల గురించి రాజకీయాల్లో ఎదిగిన అత్యున్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి, జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఆలోచన, ఆయన ఏ రకంగానైతే
సమాజంలో అన్ని వర్గాలు ఎదగాలి, సమాజంలో ఉన్న ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కలిసిమెలిసి ఉండే ఒక సమున్నతమైన భారతదేశాన్ని ఆశించాడో దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆయన ఆలోచనగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన భారతదేశంలో అనేకమైన కీలక సమస్యలు పరిష్కారం చేసినటువంటి మహాపురుషుడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికి ఆ గొప్ప వ్యక్తి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ విద్యా వైద్య రంగంలో పాటు ఉపాధి రంగంలో కూడా పేద వర్గాలకు మంచి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి P4 అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 తీసుకొని రావడం జరిగింది. ఆ P4లో దళిత వర్గాలు, పేద వర్గాలకు కూడా సముచిత స్థానం రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో వర్గీకరణ సమస్య పరిష్కారం చేసి ఎస్సీ వర్గీకరణ సమస్య దళితుల మధ్య చాలా కాలంగా నలుగుతున్నటువంటి సమస్యకి మంచి పరిష్కారం చూపించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా P4లో దళిత వర్గాలు, పేద వర్గాలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అఫర్మేటివ్ యాక్షన్ అన్ని వర్గాల ప్రజలు ఉండేట్టుగా ఒక కొత్త ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ బాబు జగజ్జీవనరావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి, ఒక ఆలస్యం చేయొద్దు, దానికి రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్ వెంటనే తీర్మానం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవినయంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ఈ భారతదేశ నిర్మాణంలో రాజ్యాంగ తయారు చేసే దగ్గర ఆయన ప్రముఖుడుగా ఉంది. ఈ రోజున మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో మనందరం ఇక్కడ పిల్లపడి ఇక్కడ ఉండగలిగామంటే మరి ఆ మహానుభావుడు మనకు అందించిన సేవల్ని ఈరోజు మనందరం కూడా సెలబ్రేషన్గా సంతోషంగా ఉంది. కానీ మరి ఈ రోజున చూసినట్లయితే మనము ఏదైతే కులాలు పొందామో కులాలన్నీ కూడా మరి మరి వాళ్ళ రీతిగా చేసిన దాంట్లో మరి రైల్వే మంత్రిగా మరి ప్రధానిగా చేసిన బాబు జగజ్జీవనరావు గారు మాజీ ప్రధాని, మాజీ రక్షణ శాఖ మంత్రి, మాజీ టెలికాం శాఖ మంత్రి, మాజీ కార్మిక శాఖ మంత్రి, 50 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు రాజకీయ జీవితం, తన 75-80 సంవత్సరాల జీవిత కాలంలో 50 సంవత్సరాలు పార్లమెంటరీ జీవిత కాలం. ఈ దేశంలో అనేక సంస్కరణలు ఏ మంత్రిత్వ శాఖను తీసుకున్నా కూడా, మరీ ముఖ్యంగా కార్మిక విభాగంలో నేటికి కూడా ఆయన తీసుకొచ్చినటువంటి పెన్షన్ విధానం, ఆ రోజు తీసుకున్న నిర్ణయం అనేటటువంటి విషయాన్ని సందర్భం చేస్తూ ఉన్నాం. రైల్వేల్లో రైల్వే మార్గాలు కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు. అట్లానే రక్షణ శాఖ మంత్రిగా ఇండియాకి పాకిస్తాన్ యుద్ధం జరిగితే మన సైనికులతో పాటు రక్షణ సరిహద్దుల్లో మన సైనికులకు అండగా నిలబడి మాట్లాడినటువంటి గొప్ప మేధావి. ఆ విధంగా దేశంలో సంస్కరణ తీసుకురావడంతో పాటుగా ఈ దేశంలో అణగారిన వర్గాలకు కూడా అండగా ఉండాలని ఆ ఆలోచన విధానం భారతదేశానికి, జాతికి సురక్షితమైనటువంటి పరిపాలన, అన్నదమ్ముల అనుబంధం ఉంటుందని చెప్పి నమ్మి, మరీ ముఖ్యంగా దళిత వర్గాల్లో, అణగారిన వర్గాల్లో జీవితంలో వికాసం కోసం పనిచేసినటువంటి గొప్ప మేధావి. అటువంటి మేధావిని మరలా స్మరించుకోవడం కోసం గుంటూరు నగరంలో ఇప్పుడు కనిపించేటటువంటి ఈ బాబు జగజ్జీవనరావు గారి విగ్రహం కాంగ్రెస్ హయాంలో మేము ప్రభుత్వంతో పోరాడి చాలా పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి, జవహర్లాల్ నెహ్రూ గారికి, బాబు జగజ్జీవనరావు గారికి విడదీయలేనటువంటి బంధం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహానుభావుడి ఆత్మ శాంతించాలని, వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటారు. నేటి
నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెళ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్న ప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వలె అందరితో కలిసి భోజనం చేశారు. రాజేష్ అన్న ఒక నిమిషం ఫోటో అయిపోయింది. అన్న మీరు వచ్చాను, మీరు ముందుకు వచ్చాను సార్ మెల్లగా రండి, కొంచెం మెల్లగా రండి, కొంచెం మెల్లగా మాకు అలవాటు అయిపోయింది సార్. సార్ దర్శనం గురించి ఏమన్నా రెండు మాట దర్శనం గురించి సార్, ఇంకేం లేదు సార్. ఓకే ఓకే సార్, అలాగే సార్. అన్నా ఒక్క నిమిషం వాయిస్ నువ్వు రాజేష్ అన్న ఉన్నా గత 2 నెలలుగా బాణుడి ప్రతాపంతో గుంటూరు ప్రజలు ఎండ తీవ్రతకు వడగాలులకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈరోజు భారీ నుంచి అతి భారీగా కురిసిన వర్షానికి చల్లటి గాలులకు ప్రజలు సేదతీరారు. గుంటూరు ప్రాంతంలో పిడుగులు, ఉరుములు, మెరుపులు కూడుకున్న వర్షాలు పడినందున వాతావరణ శాఖ వారు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. భారత స్వతంత్ర సమరయోధులు, ప్రముఖ రాజకీయ నాయకులు, వివిధ శాఖలలో మంత్రిగా పనిచేసిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన కేంద్రంలో ఆయన చిత్రపటానికి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సివి రేణుక పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఉప ప్రధాన మంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా మరియు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పలు మంత్రి పదవులను ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేసి అందరినీ మెప్పించారని, ఆయన ప్రారంభించిన హరిత విప్లవం వ్యవసాయంలో నూతన పద్ధతులకు మరియు ఆధునికీకరణకు దోహదపడిందని అన్నారు. ఈ సందర్భంగా మూల్యాంకన కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పలువురు సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఉదయం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత మాజీ ఉప ప్రధాని, సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు గుంటూరు విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ అధ్యక్షత వహించగా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి, ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఏ భార్గవ తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి స్ఫూర్తి, వారి యొక్క జీవన ప్రయాణం ఎక్కడో బీహార్లోని మార్ముల గ్రామంలో పుట్టి అక్కడి నుంచి స్వతంత్ర సమర యోధునిగా, స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా ఒక చరిత్ర సృష్టించారని, సుదీర్ఘ కాలం 40 సంవత్సరాల పాటు ఆయన ఆహార శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, పలు ఇతర క్యాబినెట్ హోదాలలో పనిచేసే పదవులకే వన్నె తెచ్చారన్నారు. తొలి దళిత ఉప ప్రధాని పదవితో పాటు అనేక పదవులను పోషిస్తూ మనకు సంకల్పం ఉంటే మనలను ఎవరు ఆపలేరని ఒక స్ఫూర్తిని కలిగించిన వారి జయంతిని ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సామాజిక న్యాయం అనేది రాజ్యాంగానికి ఒక మూలస్తంభం లాంటిదని, సామాజిక న్యాయం సిద్ధాంతాన్ని గొప్పగా బలంగా ముందుకు తీసుకువెళ్లారని, ఈ రోజు మనం ఇక్కడ ఉండగలుగుతున్నామంటే దాని పాత్ర ఎంతో ఉందని తెలుపుకుంటూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితాన్ని మనందరం వారి అడుగుజాడలను నడుచుకోవాలని కోరుకుంటున్నామన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సభలో మాట్లాడి ఎంతో స్ఫూర్తి నింపిన నాయకులు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానని, వాటిని ప్రభుత్వ పరిశీలనకు పంపుతానని ఇన్ఛార్జ్ కలెక్టర్ తెలిపారు.
విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ, విద్యార్థులకు కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని పురస్కరించుకొని ఇలా ఘన నివాళులు అర్పిస్తూ మనందరం కూడా ఒక వేదిక మీదకి ఏప్రిల్ 14 లేదంటే అక్టోబర్ 2 ఇలాంటివి సెలవు దినాలుగా మాత్రమే తెలుసు విద్యార్థులందరికీ. అవునా కదా? ఎందుకు సెలవిస్తున్నారు, వారికి సెలవు ఇవ్వాల్సిన అర్హత దేనికి ఉంది అని చెప్పి ఇక్కడ చాలా మందికి తెలియదు. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకొని అందరికీ స్కూల్స్ అన్నిటికీ హాలిడేస్ ఇచ్చారు. కానీ దేనికి హాలిడే ఇచ్చారు ఎవరికి తెలియదు. నేను దయచేసి విద్యా సంస్థలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఆ ముందు రోజు జేసీ గారు ఉన్నారు, ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, స్కూల్స్ అన్నిటికీ కూడా ఒక చిన్న ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ పెట్టి పిల్లలందరికీ ఇలాంటి గొప్ప మహనీయుల యొక్క జీవిత చరిత్ర గురించి అవగాహన కల్పించే ఒక ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఒక తరం మొత్తం బేసిక్గా ఇప్పుడు ఈ తరానికి వారు అనుభవించిన కష్టాలు, అవమానాలు ఏమి తెలియదు. చాలా ప్రశాంతమైన జనరేషన్ ఇది. ఏ కష్టం తెలియని జనరేషన్, టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న జనరేషన్. అయితే ఆ రోజుల్లో ఒక వ్యక్తి మంచినీళ్ళు తాగాలన్నా, ముట్టుకోవాలన్నా, ఇంకా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలన్నా అడుగడుగున అవమానాలతో, డిస్క్రిమినేషన్తో ముందుకు వెళ్ళిన సమాజం. అలాంటి సమాజంలో కొందరు వ్యక్తులు నుంచుని యోధుల్లాగా వారు వాళ్ళ జీవితం మొత్తం కూడా అంకితం చేసి ఈ రోజు మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చుండడానికి వాళ్ళందరి యొక్క వాళ్ళ జీవిత కృషి. అలాంటి అంబేద్కర్ గారు ఒక పక్కన రాజ్యాంగాన్ని రచించి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తే, బాబు జగజీవన్ రామ్ గారు తను విదేశాల్లో చదువుతున్నప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి ఆనాడు గాంధీజీ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పిలుపులో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక పదవులు నిర్వహించి, ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా, అలాగే అనేక శాఖలు, లేబర్ శాఖ మంత్రిగా, అలా కార్మిక శాఖ మంత్రిగా, అనేక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా, అనేక శాఖలకు మంత్రులుగా చేసి ఆనాడు స్వాతంత్ర భారతదేశంలో, ఈ భారతదేశంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి పునాదులు వేసినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. స్వాతంత్ర సమరయోధులు, గాంధీజీ గారితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్నటువంటి జేసీ గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మేయర్ గారికి, కమిషనర్ గారికి, కార్పొరేటర్స్ కు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దళిత సంఘ నాయకులకు, అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, అలాగే జగన్మోహిని కేశవస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు 6వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో క్షీరసాగర మదన సమయంలో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో మోహిని రూపం దాల్చి దేవతలకు అమృతాన్ని పంచిన జగన్మోహనుడు ముందు పురుష రూపం వెనుక స్త్రీ రూపంతో స్వయంభుగా వెలిసిన జగన్మోహిని కేశవస్వామి వారి ఆలయంలో ఈ నెల 6వ తేదీ కళ్యాణంతో ప్రారంభమై 13వ తేదీ శ్రీ పుష్పోత్సవంలో ముగినున్నాయి. 5 బుధవారములు 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వార్షిక కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, వచ్చే భక్తులకు ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అని ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతల వెంకటరమణమూర్తి తెలిపారు. సత్కృతాయాస్తు శుభమంగళం.
నవరత్నగంధాధరం నమస్పయామి శ్రేణిపథావచక్రమే విష్ణుర్ధోపే ఆ పుష్పంతో ఆ గణపతికి నీళ్లు చూపించి ఆ పక్కనే ఉన్న తమలపాకులు వదిలిపెట్టేసేయండి. బయట తమలపాకులు పాదయో పాఠం సమర్పయామి శ్రద్ధేవ ప్రథమేధయేన విచక్రమేణ దర్శనం మహిత్వ మళ్ళీ నీళ్ళ గణపతికి చూపించి వదిలిపెట్టేసాను. హస్తయో అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ నీళ్లు చూపించి వదిలిపెట్టేసాను. ముఖే ఆచమనీయం సమర్పయామి. అలా నీళ్లు చల్లుతూ నాన్నగా పాలిస్తూ నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోయిష్టామజో భవత్తాన పూజ్యే భాజయతే ఆవుపాలు కూడా చల్లండి. ఆ మాల మీద ఆ గణపతి మీద ఓ పుష్పంతో చల్లండి. చిన్నాదేవేన పుష్పయాపోభరందవేదే సంధ్యార్విశ్రమందునే ఆద్యాయత్తమేదపదత్వాముష్కయం భావారచ్చలింగనే క్షీరజ్ఞానం సమర్పయామి. శుద్ధోదకజ్ఞానం చ మణి నీచరండి. శుద్ధోదకజ్ఞానం సమర్పయామి. ఒక నీటి ఒక బయట వదిలిపెట్టేది. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకోండి. వస్త్రంగా భావించి ఆ పుష్పాన్ని ఆ గణపతికి ఉంచండి. పుష్పం తీసుకుని ఉత్తరీయంగా భావిస్తూ దళిత సంఘ నాయకుల కాళ్ల మీద పడి క్షమాపణ కోరిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యం కలెక్టర్ అన్న విషయాన్ని పక్కన పెట్టి క్రింది స్థాయి అధికారుల తప్పిదానానికి తాను కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పడం పట్ల నగర ప్రజల నోట మాట రాలేదు. కలెక్టర్ అన్న స్థాయిని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటిన కలెక్టర్ను నగర ప్రజలు అభినందిస్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో ముఖ్య నాయకుల పేర్లు ప్రచురించకపోవడం, వారికి ఆహ్వానం అందకపోవడం, గత కొన్ని నెలలుగా దళిత నాయకుల నిర్లక్ష్యానికి గురి కావడం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వాపోయారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అగ్రవర్ణ వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పెద్దాపురం మండలం ఏలేశ్వరంలో మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు శనివారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని దైవజనులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు క్రైస్తవులను బలపరచుటకు, క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు రన్ ఫర్ జీసస్ అనే ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం అదే రోజు 19వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు కాంటాటా అనే క్రైస్తవ నాటిక ప్రదర్శించబడుతుందని, ఇది ప్రపంచంలోనే అద్భుతమైన క్రైస్తవ నాటిక అని, దీనిలో క్రైస్తవ మరణము, పునరుద్ధరణ, తిరిగి లేచుట ప్రదర్శన చూపిస్తూ క్రైస్తవ లోకాన్ని, క్రీస్తు ప్రేమను మరొకసారి ప్రజలందరికీ తెలియపరిచేలా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం సత్యానందం, జనరల్ సెక్రటరీ కె అమోస్, ఉపాధ్యక్షులు పి మడ్యూస్, జిల్లా నాయకులు పివి ఇమాన్యుయల్ రాజ్, విజే ఆండ్రూస్, ట్రెజరర్ జాయ్ ఎలిషా, మెంబర్ అబ్రహం కళ్యాణ్, కె సుజ్నా రావు, వై దేవామణి తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరం మండలంలో యునైటెడ్ పాస్టల్ ఫెలోషిప్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఈ నెల 19వ తారీఖున కాంట్రాక్ట్ లింగం అనే నాటిక లింగంపర్తి లింగవరం కాలనీలో దగ్గరలో ఉన్నట్టు అపార్ట్మెంట్ దగ్గర ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి శాంతి ర్యాలీ కూడా ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ర్యాలీ కూడా జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా పాల్గొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం చేసుకోవచ్చు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రత్యేక వివరణ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాము. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలని, ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి సంఘ కాపరి, ప్రతి సంఘ విశ్వాసి ఏకం కావాలని క్రైస్తవ ర్యాలీ ఈ నెల 19వ తారీఖు అనగా శనివారం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కాంటాటా అనే ప్రత్యేక కార్యక్రమం మన ఏలేశ్వరంలో కని విని ఎరుగని రీతిలో మన ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కాంటాటా కార్యక్రమం సిఎల్పి క్రిస్టియన్ లీడర్స్ ఫెలోషిప్ డైరెక్టర్ జాయ్ కుమార్ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏలేశ్వరంలో ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమానికి దండాలుగా వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు తన వంతు తాను ప్రోత్సహించబడి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. ప్రతి సంఘ కాపరి, ప్రతి విశ్వాసి ఏకమై ఈ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు జరుగుతున్న 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతున్న క్రైస్తవ ర్యాలీ, రాత్రికి 6 గంటల నుంచి ప్రారంభించబోతున్న కాంటాటా కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా ఏలేశ్వరం పరిసర ప్రాంత వాసులైన క్రైస్తవ సహోదరులందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితుల రిజర్వేషన్లకు కాపలాదారుడిగా వ్యవహరించిన నాయకుడు, ప్రజలు పెద్ద ఎత్తున నివాళులు. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాందెళ్ల మనోహర్, సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాద భోజనం. బాండ్రి ప్రతాపంతో గుంటూరు ప్రజల ఎండ తీవ్రత, అతి భారీగా కురిసిన వర్షానికి చల్లటి గాలులకు ప్రజలు సేద. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.